ఈరోజు ఆగమయ్య నగర్ కాలనీ అంటే మా తాత ఫౌండర్ దీనికి. ఆగమయ్య అంటే మా తాత, ఆయన పేరు మీద ఈ ఆగమయ్య నగర్ కాలనీ పెట్టాను. ఈడ మా తాతనే అప్పుడు పొలాలు ఉండే, ఆ పొలాలప్పుడు మా తాత పోచమ్మ టెంపుల్ను స్థాపించాడు. దాన్ని మా తాతలు ముత్తాతల నుంచి ఇట్లా వస్తుంది. అలాగే అట్లనే మేము కూడా మా తాతల ముత్తాతలు చేసుకుని మేము కూడా దాన్ని ఆయన ప్రతిసారి ఇట్లనే బోనాల పండుగ ఘనంగా చేసుకుంటూ ప్రతిసారి ఇట్లనే పోచమ్మ తల్లికి ఎప్పుడు మేము మా అమ్మవారి ఆశీస్సులతో ఎల్లప్పుడూ మాకు అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇట్లనే బోనాలు తీసుకుంటాం. ఈ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా ఈ అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్, అందరికీ అనుకున్న కోరికలు తీర్చే అమ్మవారు ఇది. అమ్మవారి తల్లి పోచమ్మ తల్లి. అందుకే మేము ప్రతి సంవత్సరం బోనాలు పండుగ ఫ్యామిలీ తరఫు నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి బోనాలు ఇక్కడ దగ్గర మా తాతల నుంచి ఒక 50-60 సంవత్సరాల నుంచి బోనాలు తీస్తూనే ఉంటాం. ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది ఇంత ఎదుర్కొంటే ఇంత డెవలప్మెంట్ అవుతుంది. తెలిసిన తల్లి ముందే మనం పెట్టినది స్థాపించేది కాదు. అమ్మవారు అప్పుడు పొలాలు ఉన్నప్పుడు మా తాతలు ఉన్నప్పుడు తెలిసిన తల్లి. అందుకే పోచమ్మ తల్లి అంటే చుట్టుపక్కల కాలనీలకు అందరికీ అనుకున్న కోరికలు తీరుస్తుంది అమ్మవారు పోచమ్మ తల్లి. మీరు మాట్లాడండి. దాదాపు నా పెళ్ళి 23 సంవత్సరాలు అవుతుందండి. 23 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పోచమ్మ అమ్మవారిది చాలా ఘనంగా జరుపుకుంటాము. ప్రతి ఏడు ఆషాఢ మాసం కాకుండా ప్రతి సంవత్సరం కూడా మేము శ్రావణ మాసంలో జరుపుకుంటాము. శ్రావణ మాసం ఎందుకంటే దాదాపు సికింద్రాబాద్, గోల్కొండ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్ వచ్చేసరికి శ్రావణ మాసం అవుతుంది. ప్రతి ఏడు శ్రావణ మాసం ఫస్ట్ వీక్లో జరుపుకుంటాం. ఈ అమ్మవారికి ఏ కోరికలు కోరినా తప్పకుండా నెరవేరుస్తుంది. ఇక్కడ వెలిసిన తల్లి కాదు, ఇక్కడ ఆల్రెడీ వెలిసిందనమాట, పెట్టిందైతే కాదు. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అయితే ఘనంగా అందరి బోనాలు అయితే ఇక్కడ బాగా జరుపుకుంటారు. పొద్దుల విన్యాసాలు ఉంటాయండి. స్వతహాగా ఎవరైనా తీయాలనుకుంటే, ఎవరైనా ఇష్టపడి తీయాలనుకుంటే మాత్రం వాళ్ళు తీసుకుంటారు, పోతరాజులు కానీ ఎవరైనా. కానీ బోనాలు మాత్రం అందరూ చుట్టుపక్కల అందరూ సమర్పించుకుంటారు ఇక్కడ అమ్మవారికి. ఆలయానికి పారిగోడ లాంటిది ఇట్లా ఏర్పాటు చేద్దాం, కాంపౌండ్ వాల్ లాంటిది. ఇది కాంపౌండ్ వాల్ అయితే కుదరదు, ఎందుకంటే ఇది రోడ్ పైకి ఉంది కాబట్టి కాంపౌండ్ వాల్ కుదరదు. ఇక్కడే స్థాపించబడింది కాబట్టి ఇలానే కంటిన్యూ చేస్తాం అన్నమాట. అమ్మవారి ఆశీస్సులు మీపై, మాపై, ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ఆషాఢ మాసం బోనాలు శుభాకాంక్షలు. దగ్గర ఫోటో తీస్తాను. ఇంకా